ఆ వాయిస్ బెట్టింగ్ యాప్లు ఎలాగైతే వినపడ్డాదో ఓకే, ఈ రేపులు ఆగాలి అన్నది ప్రభుత్వం వరకు చేరి ఇంకా ప్రభుత్వం మీద ప్రెషర్ పడి ఎలక్షన్స్ ముందు ఇది రిలీజ్ చేస్తేనే కానీ మేము మా ఓటు బ్యాంక్ పడదు అన్నట్లు చేసామనుకోండి, చచ్చినట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రేపుల మీద ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు దిగి ఈ రేపుల మీద ఉరిశిక్ష వేస్తే దరిద్రం పోతుందని అది ఆ రోజు దేశం బాగుపడుతుంది. ఎందుకంటే నిన్నే చూసుకుంటే 4 ఏళ్ళ అమ్మాయిని రేపు చేశారు, చిన్న అమ్మాయి. అది మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు 14 ఏళ్ళ అమ్మాయిని రేపు చేశారు. చాలామంది పంపించారు చూడని చేశారని, 2 అబ్బాయిలు. అరే రేపు అనేది నార్మల్ కామన్ అయిపోయింది అబ్బాయిలకి. ఇది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సింపుల్గా రేపు చేస్తే జైల్లో పెడతారు, బిర్యానీ పెడతారు, బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే రేపులు చేసిన ప్రతి ఒక్కరికి బెయిల్ వస్తున్నాయి, రేపులు చేసిన వాళ్ళకి బెయిల్ వస్తున్నాయి. సో చూసుకొని ఎవరికి భయం లేకుండా అయిపోయింది. ఒకసారి ఎన్కౌంటర్ జరుగుతుందని, ఉరిశిక్ష పడుతుందని ఆ భయం పడ్డది అనుకోండి ఎవరు చేయరు. మలేషియాలో ఉన్నాం, ఇక్కడ ఎంతో కఠినమైన ఉంటుంది. సౌదీ అరేబియాలో తల తీసేస్తారు, చేయమనండి అక్కడ రేపు. సో అలా చైనాలోని వాళ్ళు రేపులు చేస్తే తల పోతుంది అన్నప్పుడు ప్రాణం కానీ ఏముందరా బాబు, థాయిలాండ్ పోతే నీ అమ్మాయి 20,000 10,000తో అయిపోతుంది. ఇంకెక్కడికైనా వెళ్తే 5,000 10,000తో అయిపోతుంది. ప్రాణం కన్నా 5,000 10,000 ముఖ్యం కాదని వెళ్ళిపోతారు, ఎంత కక్కుర్తి పడు. కానీ మన ఇండియాలో ఆ ప్రాణ భయం లేదు కాబట్టి చేస్తాం. ఆ లాజిక్ పట్టుకొని చేద్దాం, ఇది ఒక్క రోజుతో అయిపోయింది కదా. బెట్టింగ్ యాప్ 6 సంవత్సరాలకి విజయం సాధించారు. ఈ రేపు 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవచ్చు, 3 సంవత్సరాలు అవచ్చు, వద్దులే ప్రసక్తి లేదు. చేద్దాం, మాట్లాడదాం. స్త్రీల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైతే వాళ్ళ ముందుకు వస్తే ఇంకెవరు ఆపలేరు. వాళ్ళు కొంచెం ఒంటిల్లిని వదిలి ఈ రేపుల మీద, అయ్యో రేపులు జరుగుతుంది, నా ఆడపిల్ల నా ఇంట్లో జరగచ్చు, నా కూతురికి జరగచ్చు, నా మనవరాలకు జరగచ్చు అని చెప్పి ఒంటింట్లో నుంచి వచ్చి వాళ్ళు మాట్లాడడం జరిగితే కనుక ఇంక ఈ రేపు అనేది జరగదు. మళ్ళీ ఈ రేపులకు సపోర్ట్ చేస్తున్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో అది చాలా బాధాకరం. పెద్ద ముసుగులో ఉండి, మతం ముసుగులో ఉండి వీళ్ళు రేపులకు సపోర్ట్ చేస్తున్నారు. అది చాలా బాధ విషయం, ఈ రేపులు చేయాలి అని. చూద్దాం. పెళ్ళి పెటాకులు లేవు కాబట్టి ప్రజల సమస్య అవి అంటాం. మా అమ్మకి ఏమీ నచ్చదు, మా అమ్మ ఒకటే అంటుంది, మీ నాన్న నువ్వు ఒకటేరా, డబ్బు వద్దు, సర్వస్వం వద్దు, నీతి నిజాయితీ దేవుడు భక్తి అనుకొని మీరు ఉంటారు. మా అమ్మ నన్ను తిడుతుంది ఈ విషయంలో. తిట్టినా అమ్మ ఇప్పుడు మాడిపోలేం కదా సడన్గా, అది పుట్టుకతో వచ్చింది, అది మారదు. డబ్బుకి నేను కక్కువ ప్రమోషన్లు చేసుకుని కొన్ని కోట్లు 30-40 కోట్లు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పెద్ద టాప్ రేట్లు మనకు అన్ని వ్యూస్ ఉన్నాయి, అన్ని మిలియన్